జీవితాన్ని సులభంగా జీవించే రహస్యం తెలుసా? నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఈ క్షణంలో జీవించు. ఒకేసారి ఒక పని మాత్రమే చెయ్యి. దానిని నీ శక్తి మేరకు ఉత్తమంగా చెయ్యి. నీ దైవంతో లేదా గురువుతో మమేకమవ్వు. ఏ పని చేసినా ఏకాగ్రతతో నీ శాయశక్తులా చెయ్యి. ఫలితాన్ని ఆశించకు, ఎవ్వరిని విమర్శించకు. జీవితాన్ని నియంత్రించాలనుకోవద్దు, దానిని దైవ సంకల్పానికి వదిలేయి. దైవేచ్ఛకు నిన్ను నువ్వు పూర్తిగా సానుకూలంగా అంకితం చేసుకో, అంటే పాజిటివ్ సరెండరెన్స్లో ఉండాలి. విధి నీకు ఏమి ఇచ్చినా, అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని పరిపూర్ణమైన కృతజ్ఞతతో వినమ్రతతో స్వీకరించటానికి కావలసిన జ్ఞానాన్ని, బలాన్ని, ప్రేమను మరియు కరుణను ప్రసాదించమని ఆ దైవాన్ని ప్రార్థించు. ఏది జరిగినా ఇది కూడా నా మంచికే అని కృపతో స్వీకరించగలిగితే అక్కడే మొదలవుతుంది నిజమైన శాంతి. పరిపూర్ణ శరణాగతే ప్రశాంతతకు రాజమార్గం.